హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సట్టబింది. ఈ రోజు మనం అరుణాచల క్షేత్రంలోని విరూపాక్ష కేవ్స్ కి వెళ్ళబోతున్నాం. ప్రస్తుతం వచ్చేసి సౌత్ అంటే దక్షిణ గోపురం దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి 22 మినిట్స్ వాక్ అంటే ఎలా అంటే పడమటి గోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. వెళ్దాం, విరూపాక్ష కేవ్స్ చూద్దాం. ఫ్రెండ్స్, విరూపాక్ష కేవ్స్ కి దారిలో ఉన్నాం. చూడండి, చాలా హైట్ గా ఉంది. శ్రీదేవి కారుమరియమ్మన్ టెంపుల్ అంట. వెళ్ళే దారిలో ఉంది. అరుణాచలంలో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మొత్తం చెట్ల మధ్యలో మెట్లు, మధ్యలో రిఫ్రెష్మెంట్స్ కూడా ఉన్నాయి. అక్కడ చూడండి, రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి, డ్రింక్స్, కుక్కలు ఉన్నాయి. ఏంటిది? ఆగు. అరుణాచల యోగా అంట. ఓకే, చుట్టూ కొండ మధ్యలో మెట్లులాగా సిమెంట్ కాంక్రీట్ మెట్లు వేశారు. బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. విరూపాక్ష కేవ్స్ పైన ఫ్రెండ్స్, దారి తప్పాం. మళ్ళీ కరెక్ట్ వేకి వచ్చాం. ఇటు సైడ్ వెళ్తే ఏం లేదంట, ఇటు వెళ్ళాలంట. ఇది పచ్చిపోయి I think we are here, Virupaksha Caves, 8:30 AM to 4:30 PM. Okay. ఫ్రెండ్స్, మనమైతే పైకి వచ్చేసాం విరూపాక్ష కేవ్స్కి. పర్లేదు, బాగానే ఉంది. పెద్దవాళ్ళు ఎక్కొచ్చు, చిన్నపిల్లల కష్టం. ఇక్కడికి వస్తే ఏవో కేవ్స్, గుహలు అలాంటివి అనుకున్నాం, కానీ అలా ఎక్స్పెక్ట్ చేయదు. ఇది ఒక ధ్యాన మందిరం. చాలా సైలెంట్గా ఉంది. లోపల ఫోటోగ్రఫీ అలో లేదు, వీడియో తీయడానికి ఒప్పుకోలేదు. సో వెళ్ళేసి కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఉండేసి బయటకు వచ్చేద్దాం. ఓకే, బాయ్. ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుందంట. పైకి వెళ్తే వ్యూ పాయింట్ దగ్గరికి 4 గోపురాలను కలిసి ఒకేసారి చూడొచ్చంట. చూద్దాం పదండి. ఏంటి, ఏం కనిపించట్లేదు? రాంగ్ రూట్లో వచ్చామా? అసలు ఏముంది ఇక్కడ? ఫ్రెండ్స్,
స్మాల్ వ్యూ పాయింట్. యాక్చువల్గా పైన వ్యూ పాయింట్కి వెళ్ళడానికి అక్కడ అసలు దారి లేదు, అన్ని క్లోజ్ ఉన్నాయి. మెయింటెనెన్స్ లెక్క చెట్లన్నీ అడ్డొచ్చేసి అక్కడ వెళ్ళడానికి లేదు, నిర్మానుష్యంగా ఉంది. కొంచెం భయంగా కూడా ఉంది అనమాట. అక్కడ ఎవరు లేరు, అందుకని చెప్పేసి తిరిగి వచ్చేసాం. ఇలా పైన చూస్తే మొత్తం గోపురాలన్నీ కనిపిస్తాయి. సో ఇది వ్యూ పాయింట్. సో ఇది ఫ్రెండ్స్ విరూపాక్ష కేవ్ ఇన్ అరుణాచలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.